take your permission to move. I beg to move under rule, sub-rule 1 and 2 of Rule 340 of the Assembly Rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of Rule 340 of the Assembly Rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. Maheshwar Reddy garu, Maheshwar Reddy garu, Maheshwar Reddy garu, Maheshwar Reddy garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఉరి శిక్ష వేసినప్పుడు కూడా అవకాశం ఇస్తారు సార్. అసలు మీరు ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి సార్ మైకు. The suspended member is please leave the house. Please. Maheshwar Reddy garu, please. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ధన్యవాదాలు తీర్మానం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఒక ఒట్టి డొల్లగా పాలనాపరమైనటువంటి ఆత్మ లోపించినట్టుగా కనపడింది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం అన్ని అబద్ధాలు, విజయం లేని, దిశానిర్దేశం లేని ఒక ప్రసంగంగా ప్రజలకు హోప్ క్రియేట్ చేయాల్సినటువంటి ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా హోప్ క్రియేషన్ లేకుండా కొటేషన్లు తప్ప కార్యాచరణ లేని ప్రసంగంగా మాత్రమే ఉండే. ది వాజ్ నో అడ్మినిస్ట్రేటివ్ సోల్. పాలనాపరమైనటువంటి ఆత్మ ఈ ప్రసంగంలో లోపించిందని తెలియజేస్తాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అనేది ఒక విజనరీ డాక్యుమెంటరీ లాగా ఉండాలి. వచ్చే ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోయేటువంటి అభివృద్ధి ఎజెండాను గవర్నర్ ప్రసంగంలో ఆవిష్కరించాలి. కానీ గవర్నర్ ప్రసంగంలో విజనరీ ఛాయలు మచ్చుకైనా కానరాలేదు. ఇది మొక్కుబడి ప్రసంగం. రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి ముఖ్య అంశాలు ఏవి లేకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. బడ్జెట్ పాస్ చేసుకోవడానికి మాత్రమే ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు అన్నట్టుగా నిన్న ప్రసంగం కొనసాగింది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో మొదటి పారాగ్రాఫ్లో మరి